నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. అనుకున్నదొక్కటి అయినది ఒకటి, బోల్తా పడ్డావులే బుల్బుల్ పిట్ట. ఈ సినిమా పాట తెలంగాణలో ఓ ఎమ్మెల్యేకు సరిగ్గా సూట్ అవుతుంది. కారు సింబల్తో గెలిచిన ఆయన అధికార పార్టీలో ఉంటే ఢోకా ఉండదని కండువా మార్చేశారు. కానీ అక్కడ ఆయన పప్పులు ఉడకటం లేదు. కండువైతే కప్పేశారు, కానీ పట్టించుకునే దిక్కు లేదు. దీంతో ఆయన యాక్షన్ ప్లాన్ పొలిటికల్ సర్కిల్స్లో కొత్త చర్చకు తెరతీసింది. స్వరం మార్చిన ఎమ్మెల్యే దానంను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదా? కాంగ్రెస్ పై దానం ఫ్రస్ట్రేషన్ కు కారణమేంటి? దానం మళ్లీ గోడ దూకేస్తారా? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజకీయమే వేరు. పవర్లో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కండువానే కప్పుకుంటారనేది పొలిటికల్ సర్కిళ్లలో వినిపించే టాక్. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కారు దిగేసి హస్తం పార్టీతో చేతులు కలిపేశారు. అక్కడితో ఆగకుండా లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ కూడా చేశారు దానం. కానీ ఆశించిన ఫలితం రాలేదు. అంటే అప్పట్నుంచి పార్టీలో ఆయనకు ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. అంతేకాదు, ఒకవేళ పార్టీ ఫిరాయింపుల అంశంలో దానం నాగేందర్ పై అనర్హత వేటుపడినా మళ్లీ ఆయనకే ఖైరతాబాద్ టికెట్ ఇవ్వకూడదనే ఆలోచనలో ఉందట హస్తం పార్టీ. పార్టీ కండువా అయితే కప్పేశారు, కానీ దానం నాగేందర్ కు ఆదరణ కరువైంది. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన దానం నాగేందర్ స్వరం మార్చారు. అధికారులను తిడుతున్నారు, రేవంత్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రాపై ఫైర్ అయ్యారు. తన ఇంటి దగ్గర ఆక్రమణలు తొలగించేందుకు సిద్ధమైన హైడ్రా అధికారులకు చుక్కలు చూపించారు. ఇప్పుడు ఫుట్పాత్ వ్యాపారులకు అండగా గొంతెత్తారు. అధికారుల తీరును విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు ఒకచోట పనిచేస్తూ బదిలీలతో మరో చోటకి వెళతారని, కానీ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా స్థానిక ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తారని మర్చిపోవద్దంటూ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఒక్క విషయమే కాదు, అల్లు అర్జున్ అరెస్ట్ ను తప్పుబట్టారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ ను వెనక్కేసుకొచ్చేలా మాట్లాడారు. ఇలా సొంత పార్టీ విధానాలపై బహిరంగంగానే దానం చేస్తున్న విమర్శలు పొలిటికల్ సర్కిల్స్ లో కొత్త చర్చకు తెరతీశాయి. పక్క పార్టీ నుంచి వచ్చి సైలెంట్ గా ఉండకుండా ఈ రచ్చేంటనేది గాంధీ భవన్ నుంచి వినిపిస్తున్న మాట. అంతేకాదు, సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు, కాంగ్రెస్ నేతలెవరూ దానంను దగ్గరకు కూడా రానివ్వడం లేదనేది పొలిటికల్ గాసిప్. కేబినెట్ బెర్తుపై ఆశల్లేవు, వ్యక్తిగత వ్యవహారాలకు ఛాన్స్ లేదు. ఎన్నో ఆశలతో బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ లోకి జంప్ అయితే ఇదేం గోల్రా బాబు అని దానం డైలమాలో ఉన్నారట. అందుకే పార్టీ పైన, ప్రభుత్వం పైన అవకాశం దొరికినప్పుడల్లా ఫైర్ అవుతున్నారని పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తున్న మాట. అంతేకాదు, కాంగ్రెస్ లో కంటిన్యూ అవ్వలేననే నిర్ణయానికి కూడా వచ్చారని, మళ్లీ గులాబీ తీర్థం తీసుకుందామనే ఆలోచన కూడా చేస్తున్నారని తెలుస్తోంది. అయితే కండువా మార్చాక చేసిన విమర్శలు తెలంగాణ భవన్లో ఇంకా ప్రతిధ్వనిస్తున్నాయనేది పొలిటికల్ టాక్. దీంతో హస్తం నేతలతో చేతులు కలిపి తిరగలేక, కామ్గా కారులో ఎక్కలేక దానం పొలిటికల్ చౌరాస్తాలో నిలబడ్డారనే చర్చ నడుస్తోంది. ఈ గాసిప్స్ ఇలా ఉంటే, తాజాగా సీఎం రేవంత్ దావోస్ పర్యటన సక్సెస్ పై దానం పెట్టిన ఫ్లెక్సీలు ఆసక్తికరంగా మారాయి. పెట్టుబడుల్లో సీఎం గేమ్ చేంజర్ అంటున్న దానం మరో చర్చకు తెరదీశారు. ఇంతకీ దానం ఇటా అటా ఎటు?